పవన్ కళ్యాణ్ గిరిజనుల ప్రాంతంలో తన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో చక్కటి స్పీచ్ ఇచ్చుకొచ్చారు. కూటమి సర్కార్ పీపుల్ ఫ్రెండ్లీ ప్రభుత్వం. మీ కష్టాలు వినడానికి, సమస్యలు తీర్చడానికి, కన్నీరు మీ గడప తొక్కకుండా చూడడానికి సిద్ధంగా ఉంటాం. గత ప్రభుత్వంలో సమస్యలు చెప్పుకోవడానికి కూడా భయపడేవాళ్ళు. కష్టాలు చెప్పుకోవడానికి అప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే మీ ఊరు ఎక్కడుందనే స్థాయి నుంచి మీ సమస్యలు తెలుసుకోవడానికి మొత్తం ప్రభుత్వ యంత్రాంగమే మీ ముందుకు వచ్చేలా పాలన ప్రక్షాళన చేశాం. కష్టపడే ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలబడితే మేము మరింత ఉత్సాహంగా పనిచేస్తాం. మీరు సమస్యలు చెప్పుకోవడానికి రోడ్ల మీదకి రాకముందే పరిష్కరించడానికి సిద్ధంగా ఉంటాం అని చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చినటువంటి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. 40 గడపలో ఉన్న నందిగరువు గ్రామానికి 2 కోట్లు ఖర్చు పెట్టి రోడ్డు వేయించాం. గిరిశేఖర్ గ్రామాల్లో గర్భిణులు పడుతున్న ఇబ్బందులు చూడలేక ఏజెన్సీలు డోలీమూతలు కనిపించకూడదని కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకుని ప్రతి గ్రామానికి రోడ్లు వేస్తున్నాం. మీరు ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యే ఏనాడు మీ గ్రామానికి రాలేదు, మీకు కష్టం వెళ్ళలేదు. వాళ్ళ హయాంలో నిధులు మళ్లించారు తప్పితే ఏనాడు కూడా అభివృద్ధి ఊసేత్తలేదు. జలజీవన్ మిషన్ పథకంలో 4,000 కోట్లు దుర్వినియోగం చేశారు. మేము అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో నుంచి గిరిజన గ్రామాల్లో 460 కిలోమీటర్ల మేర రోడ్లు వేశాం. గిరిశిఖర ప్రాంతాల్లో వేయాల్సిన రోడ్లు, ఇవ్వాల్సిన నీళ్లు, కట్టించాల్సిన పాఠశాల భవనాలు ఇంకా ఉన్నాయి. రాబోయే కాలంలో నిబద్ధతతో వాటన్నింటినీ పూర్తి చేస్తాం. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మీ మధ్య జరుపుకుంటున్నాము. లక్షలాది మంది మధ్య జరుపుకోవచ్చు, కానీ అరణ్యం మధ్యలో 40 ఏళ్ల మధ్య మాత్రమే ఉన్న మారుమూల గిరిజన గ్రామంలో జరుపుకోవాలని ఇక్కడికి వచ్చాను. ఈ ప్రాంతంలో ఆవిర్భావ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. 70 ఏళ్లుగా రోడ్డు చూడడానికి గ్రామానికి ఈరోజు రోడ్డు వేయించాం. నేనే స్వయంగా వచ్చి నాణ్యతను పరిశీలించాను. ఇక్కడ ప్రజలు, యువత అండగా నిలబడితే అభివృద్ధి ఎలా ఉంటుందో మేము చేసి చూపిస్తాం. ఈ ప్రాంతంలో కూటమి తరపున పోటీ చేసిన అభ్యర్థులు గెలవకపోయినా మేము ఎక్కడా వివక్ష చూపించలేదు. కూటమి ప్రభుత్వం మీరు ఓట్లేసారా లేదా అని చూడదు, మీరు బాగుండాలని మాత్రమే పనిచేస్తుంది. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ఇలాంటి మారుమూల గిరిశిఖర ప్రాంతాలు రావాలంటే నాయకులు భయపడుతుంటారు. ప్రజల కోసం పనిచేసి నాకు అట్లాంటి భయాలు లేవు. మీకోసం ఎట్లాంటి ప్రాంతానికైనా వస్తాను. గిరిజన హక్కులకు భంగం వాటిల్లకుండా అభివృద్ధి చేసి చూపిస్తాం అన్నటువంటి చెప్పుకొచ్చారు. అట్లాగే అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళాలంటే ఓ నూరు వెళ్ళాలని నందిగరువు గ్రామస్తులు తమ వేదన చెప్పగా నందిగరువు గ్రామంలో ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. విబీజీ పథకం నిధులతో ఓనూరు కొత్త పొలం రోడ్డుకు అనుమతులు ఇచ్చారు. అట్లాగే కొత్త పొలంలో అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నర్తనపల్లి, ఓనూరు గ్రామాల్లో మ్యాజిక్ ట్రైన్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న గ్రామాలను గుర్తించి జలజీవన్ మిషన్ పథకం నిధులతో సమస్య పరిష్కరిస్తామని చెప్పుకొచ్చారు. కంటిన్యూగా అక్కడ జనంతో మమేకమయ్యారు.